మొంతా తుఫానును ఏపీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. తుఫాను పరిస్థితులపై ప్రధాని స్వయంగా ఆరా తీశారని చెప్పారు. తుఫానుతో రాష్ట్రంలో అపార పంట నష్టం జరిగిందన్నారు. నష్టం అంచనాకు బృందాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లాయని చెప్పారు. తుఫానుతో నష్టపోయిన వారి జాబితాను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. నష్టం జరుగుతుందని అలాగే దానిపైన ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్స్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండి మొత్తం వ్యవస్థలంతా కూడా సమీకరించి అన్ని చోట్ల కూడా అధికార యంత్రాంగం అందరినీ కూడా ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా అనేక మండలాలకు సురక్షిత ప్రాంతాలకి తరలించి పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర బలగాలు దించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. స్వయంగా ప్రధానమంత్రి గారు అలాగే హోంశాఖ మంత్రి గారు అలాగే ఇతర మంత్రులంతా కూడా దీనికి సంబంధించి సమీక్ష చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అన్ని జిల్లాలకి నోడల్ ఆఫీసర్స్ని పంపించడం, అలాగే నిర్వాసితులకి ఏవైతే క్యాంపులు నిర్వహించడం, ఆ విధంగా పెద్ద ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు పాటించడం